కోడికత్తి శ్రీను తల్లి సావిత్రి సోదరుడు సుబ్బరాజు సంచలన నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ ధర్నా చౌక్లో దీక్ష చేయడానికి పోలీసుల అనుమతి ఇవ్వకపోవడంతో ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగారు సావిత్రి సుబ్బరాజు. సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబితే తమ కుమారుడికి బెయిల్ వస్తుందన్నారు. తమ కుమారుడికి న్యాయం జరిగే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామని సావిత్రి వెల్లడించారు. తమ కుటుంబానికి దళిత మైనారిటీ సంఘాలు మద్దతివ్వాలని కోరారు. ప్రభుత్వం అన్యాయం చేస్తుందని, తమకు విజయవాడ కనకదుర్గమ్మ గుణదల మేరీ మాతలు న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యానడి తెలుసుకుందాం. సత్య, కోడికత్తి శ్రీను వారి తల్లి, మరొక వైపు సోదరుడు ఇద్దరు కూడా నిరాహార దీక్షను కొనసాగిస్తామంటూ వారి ఇంట్లోనే నిరాహార దీక్ష చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? కొద్దిసేపటి క్రితమే కోడికత్తి శ్రీను తల్లి సావిత్రమ్మ, అదేవిధంగా సోదరుడు సుబ్బరాజు ఇద్దరు కూడా ఈ రోజు నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. దానిలో భాగంగా ఉదయం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని తర్వాత దీక్షకు దిగుతాం. అటు రాజమండ్రి జైల్లో కూడా తనకు న్యాయం కావాలంటూ కోడికత్తి శ్రీను కూడా నేటి నుంచి నిరాహార దీక్ష చేస్తారని కూడా ముందుగా ప్రకటించారు. అయితే ఆఖరి నిమిషంలో అంటే పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో దీక్ష విషయం పైన సందిగ్ధం నెలకొంది. అయితే చివరకు కొద్దిసేపటి క్రితం ఒక రహస్య ప్రదేశంలో కోడికత్తి శ్రీను తల్లి, అదేవిధంగా కోడికత్తి శ్రీను సోదరుడు సుబ్బరాజు ఇద్దరు కూడా దీక్షకు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఈ విధంగా దీక్ష కూర్చోవలసి వచ్చిందని వారు చెప్పడం జరిగింది. ఆ దృశ్యాలను కూడా మనం స్క్రీన్ మీద చూడొచ్చు. అదేవిధంగా వారిద్దరూ కూడా ఒకటే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. తమ సోదరుడు గడిచిన 5 ఏళ్లుగా ఒక దళిత యువకుడు అయిన కారణంగానే జైల్లో మగ్గిపోతూ ఉన్నాడు, నానా ఇబ్బందులకు గురవుతూ ఉన్నాడు. చాలా పెద్ద పెద్ద కేసుల్లోనే పట్టుబడిన వారికి 6 నెలల్లోపు బెయిల్ వచ్చిన పరిస్థితి, 5 ఏళ్లైనా సరే బెయిల్ రాకపోవడం, ముఖ్యమంత్రికి అనేక సార్లు కలిసి తమకు ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అయినా ఇవ్వండి, లేదా కోర్టుకు వచ్చి సాక్ష్యమైనా చెప్పండి అని విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో దీనిపైన వారంతా కూడా చాలా తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ముఖ్యమంత్రి కనీసం కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తే తమ అబ్బాయి బయటకు వస్తాడు అని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి కేసులు మరింత సాగదీసేలా, వీళ్ళంతా పెంచి కాలం గడిపేలా వరుసగా పిటిషన్లు వేయడం పైన కూడా వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమ కుమారుడికి న్యాయం దక్కదని భావించడంతో అతను జైల్లోనూ, వీరు బయట బెజవాడలోనూ దీక్షకు దిగాలని నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా ఈ రోజు దీక్షకు దిగినట్టుగా మనకు తెలుస్తోంది. మరి కాసేపట్లో వారు దీక్ష విషయం పైన కూడా పూర్తి స్థాయిలో మీడియాను పిలుచుకుని ప్రకటన చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సత్య.